దేవునికి స్తోత్రాలు. దేవుని సన్నిధి అనే కార్యక్రమానికి దేవుడి పేరిట మనందరినీ కూడా ఆహ్వానిస్తున్నాము. సామెతల గ్రంథము 16వ అధ్యాయము 7వ వచనం మనం చూసినట్లయితే చూడండి, ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమగునప్పుడు ఆయన వాని శత్రువులను సహా వానికి మిత్రులుగా చేయును. దేవునికి స్తోత్రం. చూడండి, ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమగినప్పుడు, ఎవరికి ప్రీతికరం అవ్వాలంటండి? మనుషులకు కాదు, కానీ మన ప్రవర్తన మనుషుల ఎదుట కనబడాలని కాదు, కానీ యెహోవాకు మాత్రమే ప్రీతికరమగినప్పుడు ఏం చేస్తాడంటండి? ఆయన మన శత్రువులను సైతం మనకి మిత్రులుగా మార్చే దేవుడటండి. ఎవరైతే మనకు శత్రువులు ఉన్నారో వారందరినీ కూడా మిత్రులుగా దేవుడు మారుస్తాడటండి. మనము ఎవరి దృష్టికి న్యాయం చేయాలంటే దేవుని దృష్టికి యథార్థముగా మన ప్రవర్తన అంతా ఆయనకి ప్రీతికరంగా ఉండాలి. మనుషులకి మనం ఇష్టముగా ఉండాలనుకున్నాం అనుకోండి, మనుషులకి ప్రీతికరంగా ఉండాలనుకున్నాం అనుకోండి, ఈరోజు నచ్చుతాము, రేపు నచ్చకపోవచ్చు. నువ్వు వారికి ఇష్టంగా ఉన్నప్పుడు వారు చెప్పినట్టు నువ్వు విన్నంతసేపే వారికి నువ్వు నచ్చుతావు. కానీ దేవుడు అలా కాదండి. నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకొని ఎప్పుడు కూడా దేవుడికి విధేయత కలిగి నువ్వు నడుచుకున్నట్లయితే, మంచి పనులు చేస్తూ మంచి ప్రవర్తన కలిగి ఎవరికి హాని చేయకుండా నువ్వు దేవునికి విధేయత కలిగి ఆయన ఆజ్ఞల ప్రకారం నువ్వు నడుచుకున్నట్టయితే, దేవుడికి ఇష్టడుగా ఉన్నట్టయితే భూమి మీద నీకు శత్రువులు అనేవారే ఎవరు కూడా ఉండరన్నమాట. ఎందుకంటే నీ శత్రువులందరినీ కూడా ఆయన మిత్రులుగా మార్చే దేవుడు. కాబట్టి మనము ఎంతగానో ఎవరికి ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమగినప్పుడు దేవునికి ప్రీతికరంగా మనం ఉండాలండి. అప్పుడు మాత్రమే మన శత్రువులందరినీ కూడా ఆయన మనకి మిత్రులుగా చేయను. దేవునికి స్తోత్రం. నిజమండి. అప్పుడు యోసేపుని చూసినట్లయితే రాజు ఒకప్పుడు చెరసాల్లో వేసేసాడండి. ఎవరిని? యోసేపుని చెరసాల్లో వేసేసాడు. ఎందుకంటే తన ప్రవర్తన మంచిది కాదని నమ్మాడు, చెరసాల్లో వేసాడు. కానీ దేవుడికి విధేయత కలిగి యోసేపు నడుచుకున్నాడు. నేను న్యాయంగా ఉన్నాను కదా, నేను మంచివాడిని కదా, దేవుడు నన్ను ఎందుకు ఇలా చేశాడని అనుకోలేదు. కానీ ఏది ఏమైనప్పటికీ తన భక్తి జీవితాన్ని విడిచిపెట్టలేదు, తన యొక్క యథార్థతను విడిచిపెట్టలేదు. కాబట్టి దేవుడి దృష్టిలో ఆయన ప్రియుడయ్యాడనమాట. దేవుడికి ప్రీతికరంగా నడుచుకున్నాడు. కాబట్టి ఏం చేశాడండి? రాజును కూడా ఎంతగానో యోసేపుకి స్నేహితుడిగా మార్చాడనమాట దేవుడు. ఏం చేశాడండి? రాజుకి రాజుకు కూడా చక్కగా తన యోసేపుని ఇష్టపడేలా చేశాడు. ఏం చేశాడండి? యోసేపుని పిలిపించాడు. ఏం చేశాడు? తన రాజ్యం అంతటిని కూడా యోసేపుకి అప్పచెప్పాడు. ఎందుకంటే దేవుడికి ఇష్టముగా మనం ఉన్నట్లయితే, మన ప్రవర్తన దేవుడికి ప్రీతికరం అయితే, మన శత్రువులందరినీ కూడా మనకి మిత్రులుగా చేయగల దేవుడు అన్నమాట. దేవునికి స్తోత్రం. మనమందరం కూడా దేవునికి ఇష్టముగా ఉండడానికి, దేవుడికి ప్రీతికరంగా ఉండడానికి ప్రయత్నించాలండి. ఈ లోకంలో మనుషులు ఎవరిని మనము ఒప్పించలేము. వారి చేత మనము మంచివారని ఈరోజు అనిపించుకోవచ్చు, కానీ ప్రతిరోజు అనిపించుకోలేమండి. కాబట్టి మనము దేవుడికి ఇష్టంగా ఉండడానికి చూసామనుకోండి, ఈ భూమి మీద మన అందరికీ సమాధానం దొరుకుద్ది అనమాట. ఎందుకంటే శత్రువులు అనేవారు లేకుండా వారందరినీ కూడా మనకి మిత్రులుగా చేస్తాడు. దేవునికి స్తోత్రం. చిన్న ప్రార్థన చేసుకోవచ్చండి. మహాపరిశుద్ధుడైన తండ్రి యేసయ్య ప్రభువా, నీకు వందనాలు. మేము ఈ లోకంలో ఎవరికో ఇష్టలుగా ఉండాలని అనుకోవట్లేదు, కానీ నీకు ఇష్టంగా, నీకు ప్రీతికరంగా ఉండే జీవితాన్ని నాకు, మాకు అందరికీ దయచేసి ఈ తండ్రి భూమి మీద మాకు అందరికీ కూడా శాంతి సమాధానాన్ని అనుగ్రహించి నిన్ను వెంబడించే జీవితాన్ని మాకు అనుగ్రహిస్తావని సమస్త ఘనత మహిమ ప్రభావాలు చెల్లించుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్.
దయచేసి మా ఛానల్ అందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. దేవుని నామానికి స్తోత్రం. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించును గాక.